జగన్ పరిపాలన ఎట్లుంది? ఈసారి ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు మీరు? ఓవరాల్గా మా నియోజకవర్గమే కాదు, ఓవరాల్గా రాష్ట్రం అంతా ఈ సిద్ధం అనే కార్యక్రమాన్ని, ఈ సిద్ధం అనే ఒక టైటిల్ని చూసి రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఇంకొకసారి నడవాలని అనుకుంటూ ఉన్నారు. రాష్ట్రం అందరూ కూడా, ముఖ్యంగా మా రైల్వే కోడూరులో ఎత్తుకుంటే మా కొరముట్ల శ్రీనివాసులు గారి ఎమ్మెల్యే గారు ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి ప్రాంతాన్ని చూస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకోపోతూ ఏ కులము, ఏ వర్గము, ఏ ప్రాంతం అని లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా కలిసి చేస్తాం. ఈరోజు ఆయన గెలుపు దాదాపు 30,000 మెజారిటీతో ఈసారి కొరముట్ల శ్రీనివాసులు గారిని మా నియోజకవర్గం, రైల్వే కోడ్ నియోజకవర్గం నుంచి అశేష మెజారిటీతో బహుమతిగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తాం. మేము పాలిస్తాము 6 గ్యారంటీలు అని టీడీపీ వస్తుంది, మేనిఫెస్టో కూడా ప్రకటిస్తాము, సంక్షేమ పథకాలు కంప్లీట్ చేస్తామని చంద్రబాబు చెప్తాను. మీరు అన్నట్లు 6 గ్యారంటీలు, ఆయన భవిష్యత్తు గ్యారంటీలు రాష్ట్రం అంతా ఆయన కూడా సభలు పెడతా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి అంత దమ్మున్న నాయకుడైతే ఒంటరిగా పోటీ చేయాలి. మొన్న నేను కూడా ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఈసారి కుప్పంలో ఆయన్ని తీసేసి నేను పోటీ చేస్తానని నారా భువనేశ్వర్ గారు స్వయంగా ఆమె చెప్పింది. అంటే ఆయనకి రెస్ట్ తీసుకోమనే కదా ఇండైరెక్ట్గా. కాబట్టి ఆయనకు కూడా వయసు అయిపోయి వస్తూ ఉండదు. యూత్ని ఎంకరేజ్ చేసి ఆయన కూడా పక్కన కూర్చుంటే రాష్ట్రం అంతా ఇంకా రెండోసారి డెవలప్, మా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండోసారి ముందుకెళ్ళేదానికి కూడా మేమంతా సందిగ్ధమై ఉన్నాము. ఆయన కూడా అర్థమైపోయే కూడా అన్ని పార్టీలను పొత్తు కలుపుకుంటున్నాడు. పొత్తు కలుపుకున్నా కూడా దాదాపు రాష్ట్రం అంతా కలిపి 10% ఓట్ బ్యాంకింగ్ తేడాతో మేమే ముందు ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. కడప జిల్లా కానీ, అన్నమయ్య జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ ఎప్పుడు కూడా వైసీపీ కంచుకోటగా ఉంటాయి. ఈసారి అట్లాంటి పరిస్థితులు ఉండవు, పూర్తిగా మార్పు వస్తుంది, జనాల్లో కూడా మార్పు వచ్చింది అంటారు. దీనిపై మీరేమంటారు? ఎక్కడా లేదండి, వాళ్ళ యొక్క భ్రమలో ఉండారు. పాపం వాళ్ళు చాలా భ్రమపడుతూ ఉండారు. కడప జిల్లా అనేది, అన్నమయ్య జిల్లా అనేది, మా చిత్తూరు జిల్లా అనేది పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఆ చిత్తూరు జిల్లా ఆయన కంచుకోట, అంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీదే. ఈ రెండు జిల్లాలు కూడా వైఎస్ కుటుంబానికి ఎప్పుడు ఆయన పుట్టినప్పటి నుంచి ఈ రోజుటి వరకు కూడా ఆయనకు ఒక అండగా ఉన్నాయి. ఎప్పుడు అండగా ఉంటాము కూడా. ఇక్కడుండే ప్రజలు కానీ, ఇక్కడుండే ప్రజానికం కూడా ఉండి, ఇక్కడుండే నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, వాళ్ళ యొక్క కుటుంబం మీద అంత ప్రేమ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కులాల చూడలే, ఇప్పుడు మతాల చూడలే. ఎవరు సాయం అంటే వాళ్ళకి సాయం చేశారు. ఎవరు ఆపదలో ఉన్నా కానీ వాళ్ళు శ్రీరామ రక్షిగా నిలబడినారు. కాబట్టి ఈరోజు ప్రజలు ఆ కుటుంబాన్ని కానీ, ఆ కుటుంబం నుంచి వ్యక్తులు కానీ ఆదరిస్తున్నారంటే అదే కారణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.